హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే మనకు అమావాస్య కదండి. ఏంటంటే అమావాస్యకి కొన్ని పరిహారాలు అయితే మీతో వీడియో షేర్ చేస్తానండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఇక్కడ ఏంటంటే మనము దైవశక్తి ఉందని ఎంత నమ్ముతామో అలాగే దుష్టశక్తి కూడా ఉంటుందండి. ఏంటంటే మనకి నెగిటివ్ ఎనర్జీ, ఆ నెగిటివ్ ఎనర్జీ ఉన్నదంటే మన ఆరోగ్యపరంగా బాగోదు. అలాగే మనము ఏ పని చేసినా కలిసి రాదు. అలాగే చేతులకి డబ్బులు వచ్చినా నిలబడవు. అలాగే పిల్లలు పేచి పెట్టడం, ఇంట్లో జరగకపోవడం, ఏదైనా సరే ఇలా నెగిటివ్ ఎనర్జీ ఉందంటే మట్టుగా ఏంటంటే ఈ పరిహారాలు అనేది చేసుకుంటే ఆ కన్నుదృష్టి అనేది పోతుందండి. ఏంటంటే ప్రతి ఒక్కరికి కన్నుదృష్టి అనేది ఉంటుంది. కన్నుదృష్టి అంటే వాళ్ళు ఏదో చేసేస్తారు అని కాదు. మనం ఏదైనా పని చేసేటప్పుడు ఎవరైనా 10 సార్లు అనుకుంటే అదే మనకు కన్నుదృష్టి అండి. మనం బయటికి వెళ్ళినా అదిగోటి వాళ్ళు తిరుగుతున్నారు అనేది మనకు కన్నుదృష్టి. ఆ దృష్టి పోవాలంటే ఇలాగ పరిహారాలు అనేది చేసుకుంటే మనకేంటంటే ఉన్న దిష్టి పోయి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందండి. దానికోసం ఏంటంటే నిమ్మకాయకి ఎంత శక్తి ఉందో మీకు తెలుసు కదండి. ఎందుకంటే ప్రతి అమ్మవారికి నిమ్మకాయ మాల అనేది వేస్తూ ఉంటారు. అమ్మవారి దగ్గర నిమ్మకాయ అనేది పెడుతూ ఉంటారు. అదే నిమ్మకాయతో మనము ఇలాగా పరిహారాలు అనేది చేసుకుంటే మన ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందండి. అలాగే మనం అనుకున్న పనులు కూడా అవుతూ ఉంటాయి. దానికోసం అయితే మనం ఒక తమలపాకు అనేది తీసుకోవాలండి. తమలపాకు పైన కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పు వేసి ఒక మంచి నిమ్మకాయ అండి, ఎక్కడ మచ్చలు లేకుండా ఒక నిమ్మకాయ అనేది తీసుకోవాలి. దాన్ని 4 చెక్కలుగా కొయ్యాలండి. ఏంటంటే మనము వంకాయ కోస్తాం కదా, అలాగా 4 వైపులా ఇలా కొయ్యాలండి. కోసిన తర్వాత అందులో కొంచెం పసుపు కుంకుమ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయని ఏంటంటే ఈశాన్య మూల అనేది పెట్టుకోవాలండి. మనం ఈరోజు అమావాస్య కదా, ఈ పరిహారం అయితే అమావాస్య రోజు చేయొచ్చు, ఆదివారం చేయొచ్చు, శుక్రవారం చేయొచ్చండి. చాలా మంచిది, ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనకి ఏమైనా ఇంట్లో కానీ ఒంట్లో కానీ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నా, ఆరోగ్యపరంగా మన ఒంటికి ఏదైనా సమస్య ఉన్నా ఇలా చేసుకుంటే ఏంటంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి మనకు పాజిటివ్గా ఉంటుందండి. అలాంటప్పుడు మనం ఈ పరిహారం అనేది చేసుకోవాలి. ఇలాగ ఈశాన్యం మూలన ఇలాగ మనము పెట్టుకున్నాం కదా, ఇలా కల్లుప్పు నిమ్మకాయని 4 భాగాలుగా కోసి పూర్తిగా కొయ్యకూడదండి. ఇలా 4 చెక్కలు వచ్చినంత వరకు కోసి అందులో పసుపు కుంకుమ వేసి అలాగే ఈశాన్య మూల పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనము శుక్రవారం చేస్తే శనివారం, ఈరోజు అమావాస్య కదండి, ఈరోజు చేస్తే రేపు ఉదయాన్ని తీసి మనము ఎవరు తొక్కని చోట వేయాలండి. ఎందుకంటే మనకున్న నెగిటివ్ ఎనర్జీ ఇంకొకరి మీద వెళ్ళేటట్టు ఉండకూడదండి. మన రోడ్డు పైకి వెళ్తే చాలా ఉంటాయండి, కానీ అది చాలా తప్పు. ఏంటంటే మనము ఆ ఉప్పుని అనేది ఏదైనా పారే నీటిలో కానీ ఎవరు మట్టకుండా మొక్కలు ఉంటాయి కదా అక్కడైనా వేసుకోవచ్చండి. ఉప్పు కాబట్టి కొంచెం ఎక్కడైనా దూరంగా మొక్కల్లోని ఎవరు మట్టరు అనే చోట వేసుకోవాలండి. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ రెండో పరిహారం అండి. ఈ పరిహారం కూడా బాగా యూజ్ అవుతుంది. ఏంటంటే ఒక మంచి నిమ్మకాయ అనేది తెచ్చుకొని ఆ నిమ్మకాయని 2 భాగాలుగా చేసుకోవాలండి. ఆ 2 భాగాల్లో ఒకదానికి ఫుల్గా ఎక్కడ బొల్లులు లేకుండా పసుపు అనేది అద్దుకోవాలి. పసుపు అనేది అద్దుకున్న తర్వాత ఏంటంటే మనము 2 ప్రమిదలు కానీ లేదా డిస్పోజల్ గ్లాసులు కానీ పెట్టుకొని దానిపైన అయితే నిమ్మకాయని ఇలా ఒక చెక్కని ఇలా పెట్టుకోవాలండి. ఒకదానికైతే పసుపు, ఒకదానికైతే కుంకుమ అండి. ఈ పరిహారం కూడా చాలా బాగా యూజ్ అవుద్ది. ఈరోజు అమావాస్య కదండి, నిజంగా సాయంత్రం ఇలా చేయండి. మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నా లేదంటే చిరాకుగా ఉన్నా, ఒక్కొక్కసారి మనము ఎంత ట్రై చేసినా నిద్ర అనేది పట్టదు. మనం బయటికి వెళ్ళొస్తుంటాం, కాలు కడగం ఇవన్నీ ఉంటాయి కదండి. దానివల్ల ఏంటంటే ఈ పరిహారాలు అనేది మనం చేసుకున్నామంటే కొంచెమైనా మన ఒంట్లో తేలిగ్గా ఉంటుంది. అలాగే మనకు కూడా చిరాకు అది లేకుండా ప్రశాంతంగా ఉంటామండి. ఇంకా ఇక్కడైతే ఆ ఒక చెక్కకి మనం పసుపు అనేది పెట్టాం కదా, ఇంకో చెక్కకి ఇలాగ కుంకుమ అనేది ఎక్కడ బొల్లులు అనేది లేకుండా ఇలా పెట్టుకోవాలండి. ఈ పరిహారం అయితే అమావాస్య రోజే కాదండి, శుక్రవారం కూడా చేసుకోవచ్చు, లక్షవారం చేసుకోవచ్చు, ఆదివారం చేసుకోవచ్చండి. దీని కూడా మనకి ద్వారబంధం ఉంటుంది కదా, ద్వారబంధం మనకు లక్ష్మీదేవి కదండి, అక్కడ మనము ఇటొకటి అటొకటి పెట్టుకోవాలండి. పెట్టుకుంటే చాలా మంచిది. మనం ఏంటంటే కాకపోతే ఎవరు తొక్కకుండా చూసుకోవాలండి. ఎందుకు పసుపు కుంకుమ కాబట్టి ఈ మూలన ఆ మూలన ఒక్కొక్కటి పెట్టుకోవాలండి. ఈ పరిహారం కూడా చేసుకోండి, చాలా మంచిది. ఎందుకంటే మనకి నెగిటివ్ ఎనర్జీ ఎంత ఉన్నదనేది మనకు తెలుస్తుంది కదండి. ఎందుకంటే మన ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ అనేది
ఉంటుంది. ఎందుకంటే మనం ఏం పని చేసినా అయ్యో వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయారు, అక్కడికి వెళ్ళిపోయారు, సంపాదించారా అని అనుకుంటారా, అదే చాలు మనకి నెగిటివ్ అనేది వస్తుంది. అలాంటప్పుడు మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఇలాగ మన ద్వారబంధం లోపలికి ఇంట్లోకి వెళ్తాం కదా, అటొకటి ఇటొకటి ఇలాగ ద్వారబంధం దగ్గర అయితే పెట్టుకుంటే చాలా మంచిదండి. ఈ పరిహారం కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇదేంటంటే నెక్స్ట్ రోజు కాకుండా 3వ రోజైనా ఇలాగ వీటిని తీయచ్చండి. నెక్స్ట్ రోజే తీయాలని ఏం లేదు, 3వ రోజు తీసినా పర్వాలేదండి. ఇంకా ఇది వచ్చేసి 3వ పరిహారం అండి. మనకి దిష్టి తీయడంలోని ఏంటంటే ఆవాలు అనేది ఎంత బాగా పనిచేస్తాయండి. ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు పిల్లలు కానీ పేచి పెడితే ఇలాగ ఆవాలతో దిష్టి తీయండి, 2 నిమిషాల్లో వాళ్ళకి ఉన్న చిరాకు అనేది పోతుంది. ఇదేంటంటే ఈ ఆవాలు అనేది మనకైనా సరే ఇలా కొంచెం గుప్పెడు ఆవాలు అనేది తీసుకొని మనకైనా దిష్టి తీసుకోవచ్చు. లేదంటే మన ఇంటి సింహద్వారం ఉంటుంది కదా, లోన వైపు తీసి అలాగా ద్వారబంధం మీద కొంచెం వేయాలండి. అలాగే బయట వైపు కూడా కొంచెం దిష్టి అనేది తీసి బయట వైపు కూడా వేయాలండి. వేస్తే మన ఇంట్లో ఉన్న మనము ఎక్కడెక్కడికో వెళ్ళి కాలు కడగకుండా ఇలా వస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఏంటంటే ఈ ఆవాల వల్ల మన ఇంటికున్న దిష్టి మొత్తం పోయి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.